వచ్చే 5 ఏళ్లలో సీఎంగా చంద్రబాబే ఉంటారని లోకేష్ స్పష్టం చేయడంతో జనసేనలో మంటలు చెలరేగుతున్నాయి. పార్టీ క్యాడర్లో అంతర్లీనంగా చర్చ మొదలైంది. పార్టీ స్థాపించి 10 ఏళ్లైనా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నా. కూరలో కరివేపాకులా చంద్రబాబు వాడుకుని వదిలేస్తే ఎన్నాళ్ళు ఈ మోసం అని పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీల చర్చల తర్వాతనే ఏదైనా నిర్ణయం ప్రకటించాలి. ఏకపక్షంగా ఎలా సీఎం చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారని జనసైనికులు మదన పడిపోతున్నారు. చంద్రబాబును జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం ప్రకటించి పొత్తు గురించి చంద్రబాబుతో చర్చించిన తర్వాతనే పొత్తు వివరాలను ప్రకటించి పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా ఉంటే ఇప్పుడు లోకేష్ ఇలా ప్రకటన చేయడం ఏమిటని జనసైనికులు మండిపడుతున్నారు. టీడీపీతో కలిసి ఉండడం కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ వస్తున్నాం. అటు కేంద్రంలో బీజేపీతో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్ధపడితే ఇప్పుడు ఇంతలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని జనసేన క్యాడర్ ఫైర్ అవుతున్నారు. ప్యాకేజ్ తీసుకుంటున్నారని, జనసేనను టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపణలు వస్తున్నా మౌనంగా భరిస్తూ వస్తున్నామని, ఇక ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అసలు ఆయనకు ఉన్న క్యాడర్, ప్రజాభిమానం, యువత, అభిమానులు వీళ్లను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోని మోదీ అయినా విలువిచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నది. మొన్నటికి మొన్న తమను ఉంటే ఉండండి, పోతే పోండి, నా దారి చంద్రబాబు దారి అని తేల్చి చెప్పేశారంటే ఆయన ఆల్రెడీ అమ్ముడుపోయాడా అనే సందేహం క్యాడర్ మైండ్ లో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడే ఇలా ఉంటే అసలు మనకు టికెట్స్ అయినా వస్తాయా? మనం డిమాండింగ్ పొజిషన్ లో ఉండాల్సింది దేబరించే స్థాయికి తెచ్చేశాడా? అసలు మన పార్టీకి కూడా చంద్రబాబు సీట్లు కేటాయిస్తాడా? ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకొని కిమ్మనకుండా ఉండాలా? మనమంతా పవన్ కోసం పోరాడుతుంటే ఆయన వెళ్లి చంద్రబాబు పల్లకి మోసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదంతా గందరగోళంగా ఉంది. చూద్దాం. మున్ముందు మనకు సరిగా గౌరవించకుంటే మన దారి మనం చూసుకోవడం మేలు అనే భావనలో జనసైనికులు వచ్చేశారు. పవన్ కళ్యాణ్ వెనుక వెళ్లి 2014లో ఒకసారి దెబ్బతిన్నాం. 2019లో పరోక్షంగా చంద్రబాబు దెబ్బతీశాడు. కనీసం గతంలో ఇచ్చిన మద్దతైనా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలు చేశాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి మోసపోవడానికి సిద్ధపడుతున్నాడు తమ అధినేత అని ఆలోచనలో పడ్డారు జనసైనికులు. మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోవడం తప్పు అన్న సంగతి అన్ని పుస్తకాలు చదివిన తమ అధినేతకు తెలియదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వరకు పార్టీని నడిపిస్తారా, చివరాఖరకు జనసేనను టీడీపీలో మోర్చ్ చేస్తారా అనే అనుమానాలు పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే తమ దారి తాము చూసుకుంటే బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు జనసైనికులు. నిన్న కాక మొన్న తెలంగాణలో చంద్రబాబు మోసం చేసి పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేశాడు. అయినా సరే తమ పార్టీ అధినేతకు బుద్ధి రాలేదని వారు చర్చించుకుంటున్నారు. ఏదైనా వచ్చే ఎన్నికల్లో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. తటస్థంగా ఉండిపోవడమా, వేరే పార్టీలోకి వెళ్లిపోవడమా అన్నది వాళ్ళు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా పార్టీ అధినేత గాని, అధినాయకత్వం గాని నోరు మెదపకపోవడంతో జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు మరింత అనుమానాలకు తావిస్తోంది.